ఢిల్లీలో ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరైన అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా, గడ్కరీ, చంద్రబాబు, పవన్, నితీష్, షిండే. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవం. మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ, ఎన్డీఏ నేతలు. ప్రజల కలలు నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించా. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్న మోడీ. ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మోడీ వంటి వర్త్ఫుల్ లీడర్ను నేను ఎప్పుడు చూడలేదన్న చంద్రబాబు. దేశానికి మోడీ ఒక స్ఫూర్తి అన్న పవన్. మేమంతా మోడీ వెంటే ఉన్నామన్న జనసేనాని. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసిన బెంగళూరు కోర్టు. వికారాబాద్ జిల్లాలో బాలిక అదృశ్యం. నిందితులను గుర్తించిన పోలీసులు. గాజుల రామారంలో అదృశ్యమైన బాలుడి ఆచీకు లభ్యం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన తల్లిదండ్రులు, అప్పగించిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా రామ్సన్పల్లిలో కల్తీ డీజిల్ అమ్మకం. ప్రశ్నించిన వినియోగదారుడిపై సిబ్బంది దాడి. మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద ఇసుక అక్రమ రవాణా. టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు. 5 లారీలు సీజ్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కురిసిన వర్షం. ఇళ్లలోకి చేరిన నీళ్లు, జలమయమైన రోడ్డు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవ వరప్రసాద్. ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. కడప జిల్లా జమ్మలమడుగులో సంబరాలు జరుపుకున్న జన సైనికులు. జనసేన పార్టీ ఆఫీసు వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసిన కార్యకర్తలు. అనంతపురం ఎన్కే యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగింపు. భారీ భద్రత మధ్య విగ్రహాన్ని తొలగించిన అధికారులు. తాడిపత్రి అల్లర్ల కేసులో నేతలకు ఊరట. హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొడిగింపు. పిఠాపురంలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న వంగా గీత. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న మాజీ ఎంపీ. కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. కోడుమూరు సిఐ అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు మాయం. ప్రకాశం జిల్లా మార్కాపురం తర్లపాడులో భారీ వర్షం. పొంగి పొర్లి ప్రవహించిన వాగులు, వంకలు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. మొక్కులు చెల్లించుకున్న ఏపీ హైకోర్టు జడ్జ్, ఏపీ సీఈఓ, సినీ నటుడు శివాజీ. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నామన్న ఆర్బీఐ గవర్నర్. రిపో రేటు 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నామన్న శక్తికాంత్ దాస్.